పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే జిల్లాల పునర్విభజనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దానికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే జిల్లాల పునర్విభజనపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు అంటూ కూడా ప్రజలకు సూచించారు. సో అంతేకాకుండా ఎలాంటి అవకతవకలు లేకుండా క్రమబద్ధీకరంగా చేస్తాము అంటూ కూడా పిలుపునిచ్చారు. సో త్వరలోనే హైకోర్టు లేదా సుప్రీంకోర్టు విశ్రాంత ఒక న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసిన కమిషన్ ఏదైతే ఉందో అది కమిషన్ టీం మొత్తం కమిషన్ బృందం మొత్తం రాష్ట్రమంతా పర్యటించి వారి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాతే పునర్విభజన జరుగుతుంది అంటూ కూడా స్పష్టం చేశారు. సో టీజీఓ డైరీ ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక్కడ చూసుకుంటే 30 మంది ఏఈఓలు సస్పెన్షన్. సో ఆచార్య యూనివర్సిటీలో పేపర్ లీకేజ్ ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రభుత్వం 30 మంది ఏఈఓలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది ఇప్పటికే. ఇక నీటి అంశానికి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ మనకి ఇక్కడ ఉంది. సో పోలవరం నల్లమల సాగర్ పై రిట్ పిటిషన్ కు విచారణ అర్హత లేదు అంటూ కూడా సుప్రీం ఇప్పటికే స్పష్టీకరణ చేసింది. సో దానికి సంబంధించిన అంశం ఇది. సో స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సో ఉపసంహరించుకుంటాము అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం తెలిపినట్టు తెలుస్తుంది. సో ఈ పిటిషన్ తిరస్కరిస్తున్నాము అని చెప్పడం సున్నితమైన విషయం అని తెలంగాణ ప్రభుత్వం కోరడంతో సో ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. సో దీనిపై వెంటనే సివిల్ సూట్ దాఖలు చేయడానికి కూడా ప్రభుత్వం రెడీగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. చూసుకుంటే త్వరలో ఆరోగ్య విధానం ప్రభుత్వం తరపున అందరికీ 100% వైద్యం అందుతుంది అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. సో దివ్యాంగులకు మానవీయ కోణంలో కార్యక్రమాలు, బాల భరోసా, అలాగే ప్రణామ్ డే కేర్ కేంద్రాల ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఇక బీసీలకు 34% పైగా రిజర్వేషన్లు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించినట్టే తెలుస్తుంది. సో ఎస్సీ ఎస్టీలకు కలిపి 15% పైగా స్థానాలు, అలాగే మున్సిపాలిటీ రిజర్వేషన్లపై బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికలు ఈ అంశాన్ని పొందుపరిచినట్టు కూడా తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 52,42,993 మంది. సో తుది ఓటర్ల జాబితా కూడా విడుదల చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఇక సాగు భూముల రిజిస్ట్రేషన్ల ఆడిట్ గాలికి అంటూ ఒక వార్తను మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ప్రభుత్వ శాఖలకు సంబంధించి సేవలు, ఆదాయం, వనరులు వినియోగం తదితర లోపాల్లో లుసుగులు గుర్తించి భవిష్యత్తుకు మేలైన సూచనలు చేసే కీలకమైన ఆడిట్ ఏదైతే ఉందో ధరణి పోర్టల్లో జరగకపోవడం అనేది తీవ్ర చర్చకు దారితీస్తుంది. సో ఇందులోనే నాటి నుంచి 52 లక్షల లావాదేవీలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. సో అంతేకాకుండా 8,000 కోట్ల చెల్లింపులు కూడా జరిగినట్టే తెలుస్తుంది. సో ఈ మొత్తానికి కూడా ఆడిట్ లేదు అని చెప్పడం తీవ్ర చర్చకు అయితే దారితీస్తుంది. సో దీనిపై దృష్టి సారించిన ఏసీబీ అలాగే సైబర్ సెక్యూరిటీ విభాగాలు కూడా ప్రస్తుతం దీనిపైన దర్యాప్తు చేస్తున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక చూసుకుంటే ఇందాక చూసుకున్నాం నీటి అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు చేసిన కొన్ని స్పష్టీకరణలు, దానికి బీఆర్ఎస్ తరపు నుంచి కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. సో ఇది ఖచ్చితంగా ఏపీకి సహకరించడమే అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇవి. సో సుప్రీంకోర్టులో విచారణకు అర్హత లేని పిటిషన్ వేస్తారా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా జిల్లాల పునర్విభజనకు సంబంధించిన అంశమే ప్రధానంగా ఉంది. సో జిల్లాల హేతుబద్ధీకరణకు కమిషన్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఏర్పాటు చేస్తాము అంటూ కూడా ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక చూసుకుంటే ప్రజాభవన్ లో దివ్యాంగురాలికి బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్ అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇందాక చూసుకున్నాం రిట్ పిటిషన్ కు సంబంధించి. రిట్ పిటిషన్ వెనక్కి పోలవరం నల్లమల సాగర్ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ నిర్ణయం తీసుకుంది. సో త్వరలోనే సివిల్ సూట్ దాఖలు చేయడానికి కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. మరోసారి కూడా ప్రధానంగా పునర్విభజనకు సంబంధించిన అంశాలే ఉన్నాయి. త్వరలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ, ప్రజాభిష్టం మేరకు మండలాలు, రెవెన్యూ డివిజన్ల హేతుబద్ధీకరణ. సో గత ప్రభుత్వం రాజకీయ కోణంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది అంటూ కూడా ప్రభుత్వం అంటోంది. శాస్త్రీయత పాటించకపోవడంతో ప్రజలు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు అంటూ కూడా స్పష్టం చేసింది. ఈ పరిస్థితిని సరిచేయాలి, దీనిపై వచ్చే బడ్జెట్ సమావేశాల్లో డిబేట్ పెడతామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తెలిపారు. సో సలహాలు, సూచనలు తీసుకుంటాం, కమిషనర్ ఏర్పాటు చేసి నివేదిక మేరకే చర్యలు చేపడతాం అంటూ కూడా
స్పష్టం చేసింది. ఇందులో ప్రజలు ఎలాంటి అపోహలు తీసుకోవద్దని, ఎలాంటి అవినీతి జరగదు అంటూ కూడా స్పష్టం చేసింది. ఇక పతంగుల పండుగలో ప్రధాని మోదీ అహ్మదాబాద్ లోని సబర్మతి నదీ తీరాన పతంగుల పండుగను ప్రారంభించిన ప్రధాని మోదీ ఒక దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. కేటీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. జిల్లాలను ముట్టుకుంటే అగ్గి పుట్టిస్తాం. అటువైపేమో పునర్విభజనకు సంబంధించి ప్రభుత్వం వేగంగా అడుగులేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దాన్ని విమర్శిస్తూ బీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్యలు ఇవి. వనపర్తి, గద్వాల, నారాయణపేట ముట్టుకొని చూడండి అంటూ కూడా ఒక సవాల్ అయితే విసిరినట్టే తెలుస్తుంది స్వయంగా ప్రభుత్వానికి. కేసీఆర్ ప్రజల ఇంటి గడప దగ్గరికి కలెక్టర్లు, ఎస్పీలను తీసుకొచ్చారు. జిల్లాలను రద్దు చేస్తే ఊరుకుంటారా అంటూ కూడా సవాల్ విసిరారు. పాత బాస్ కు కోపం వస్తుంది, కేసీఆర్ కు పేరు వస్తుంది అనే పాలమూరును రేవంత్ పూర్తి చేయట్లేదు అంటూ కూడా కొన్ని విమర్శలు చేశారు ఆయన. సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక్కడ చూసుకుంటే 3.5 ఏళ్లలో అనేక సంస్కరణలు వస్తున్నాయి. మోదీ 4వ ప్రధాని కాబోతున్నారు అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఇవి. బీబీజీ రామ్జీ చట్టంపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదు, రానున్నది బీజేపీనే అంటూ ధీమా వ్యక్తం చేశారు. మేడారం జాతరకి ఈసారి నిధులు కేటాయిస్తామంటూ కూడా స్పష్టం చేశారు. ఆర్టీసీకి కొత్తగా 503 ఎక్స్ప్రెస్ బస్సులు రానున్నాయి. ఇప్పటికీ 150 అందుబాటులోకి వచ్చాయి. వాటిని త్వరలో జరగబోయే మేడారం జాతరకి వినియోగించుకోవాలి అంటూ కూడా ఉన్నతాధికారులు అయితే సూచనలు చేశారు. వెనిజువెలా అధ్యక్షుడిని నేనే. ఇవి తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అన్నమాట. తనకు తానుగా ఒక పోస్ట్ ని విడుదల చేసి తానే వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షుడు అన్నట్టు ట్రంప్ ప్రకటించారు. దానికి సంబంధించి ఒక ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ట్రూత్ సోషల్ మీడియా ఐడి కార్డ్ పోస్ట్. ఇరాన్ నాయకత్వం దిగొచ్చింది, తమతో చర్చలు కోరుకుంటుంది అంటూ కూడా వెల్లడించారు. యుద్ధమైనా చురకలైనా మేం రెడీ అంటూ కూడా ఇరాన్ కౌంటర్ ఇచ్చింది అమెరికాకి. మీ ప్రయోజనాలు మాపై రుద్దితే ఊరుకోబోమని కూడా క్లారిటీ. పరస్పర గౌరవం ఆధారంగా చర్చలు జరగాలి అంటూ కూడా ఇరాన్ డిమాండ్ చేసినట్టే తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2025 వార్షిక నివేదిక రిలీజ్ చేసింది జైలు అధికారులు, జైలు శాఖ డీజీ సౌమ్య మిత్ర. దానికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ లో డ్రగ్స్, గంజాయి కేసులో ఎక్కువ స్థానాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ తరువాత పోక్సో అలాగే సైబర్ నేరగాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 2025లో 42,566 మంది కటకటాల పాలైనట్టు కూడా స్పష్టం చేశారు ఆమె. కొత్త జిల్లాలను ముట్టుకుంటే అగ్గి రాజేస్తామంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇందాక చూసుకున్నాం. అందరికీ 100% ఉచిత వైద్యం అందుతుంది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే కొత్త హెల్త్ పాలసీని తీసుకొస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వైద్యం కోసం ఆస్తులు అమ్మే పరిస్థితి పోవాలి, పేరెంట్స్ ను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు అంటూ కూడా ప్రభుత్వ ఉద్యోగులకి హెచ్చరికలు జారీ చేశారు. వారికి పడే జీతాలు ఏవైతే ఉన్నాయో ఆ వేతనాల్లో 15% తల్లిదండ్రుల అకౌంట్లోకి పడాలి అంటూ కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ చూసుకుంటే బాల భరోసా అలాగే ప్రణామ్ కేంద్రాల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇసుక మాఫియాకు టెక్నాలజీతో అడ్డుకట్టు. మంత్రి వివేక్ వెంకటస్వామి చేసిన వ్యాఖ్యలు ఇవి. జీపీఎస్ డ్రోన్ శాటిలైట్ మ్యాపింగ్ తో అక్రమ రవాణాకు చెక్ అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. 6 నెలల్లో ఇసుక రియాలిటీ ద్వారా 22% అదనపు ఆదాయం చేకూరింది ప్రభుత్వానికి అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీ లీడర్లు, కాంట్రాక్టర్లు కోట్లు కొల్లగొట్టారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా స్పష్టం చేశారు. శాండ్ బజార్ అలాగే బేసిక్ గర్ల్స్ హాస్టల్ ను ప్రారంభించిన నేపథ్యంలో ఆ కార్యక్రమంలో సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి. మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించి మరొకసారి ఇక్కడ చూసుకుంటే మున్సిపాలిటీలో ఓటర్లు 51.92 లక్షల మంది. ఫైనల్ ఓటర్ లిస్ట్ విడుదల చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు 20వ తేదీ కల్లా రిజర్వేషన్లు ఖరారు చేసేలా ప్రస్తుతం కసరత్తు ప్రారంభమైంది. 1-2 రోజుల తేడాతో షెడ్యూల్ రిలీజ్ కి కూడా ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తుంది. ఫిబ్రవరి 2nd వీక్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నెల 16 నుంచి ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా సిద్ధమయ్యారు. ఇవి ఇవాల్టి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.